మీరు చిన్నప్పుడు బస్ ప్రయాణం చేసి ఉంటారు. అవును. మీ ములుగు నియోజకవర్గం నుంచి వాజేడు, అవును. వెంకటాపూర్ లేదంటే ఇటు నాగారం నుంచి హైదరాబాద్ వరకు బస్సులో వచ్చేవారు. ఎప్పుడైనా కలిసిరా? ఈ మధ్యకాలంలో మీకు కలిసి ఆ షేర్ చేసిరా? అంటే బస్ ఎక్కుతా ఉన్నాం, వాళ్ళతో కూర్చున్నాము, కానీ ఈ మధ్య కూర్చోలేదు. బస్సు అంటే వాళ్ళు షేర్ చేసిరా అంటున్నారు. బస్సు వాళ్ళ ఉపయోగం మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ ప్రయాణం చేసి మీరు బస్సులు చూడండి, ఏ బస్సులో చూసినా అత్యధికంగా మహిళలే ఉంటారు. ఇంట్లో అంతకుముందు ఒక ఫంక్షన్ ఉంటే మగవాళ్ళు ఎక్కువ పోయేది దూర ప్రయాణం. అవును. అరే నువ్వు పోయిరా పోవే, ఇప్పుడు మహిళలకు ఫ్రీ కదా అని మగవాళ్ళు, అంటే ఒక్కొక్కసారి మగవాళ్ళు వెనక పోయినా ఆడవాళ్ళు పోతున్నారు. పిల్లలకు హాస్టల్, వరంగల్లో హాస్టల్ ఉంటారు, ఎక్కడ వాజేడు వెంకటాపురం ములుగు నుంచి రావాలి. హాస్టల్ సండే వచ్చిందంటే అంతకుముందు మగవాళ్ళు పోయి ఉండేది. ఎందుకంటే మగవాళ్ళు పోతే రకరకాల బిజినెస్లో లేకుంటే ఏదైనా ఐటమ్స్ కొనుక్కొస్తారు. కానీ ఇప్పుడేముంది, నువ్వు పోయి అమ్మాయిని చూసి అబ్బాయిని చూసి అంటే షాపింగ్ చేసుకొని అట్లా, అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి వెసులుబాటు. కానీ దీన్ని కూడా కొంతమంది ఓర్వలేక మంచి జరుగుతుంటే ఎవడు పెట్టమన్నాడు అని అంటారు. అరే ఎవడు పెట్టు, ఇప్పుడు మేము అది ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానం అందరు యాక్సెప్ట్ చేసిరు కాబట్టి గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా సీట్లు వచ్చినాయి. గ్రామీణ ప్రాంత మహిళలకి అత్యధికంగా ఉపయోగపడుతుంది. అదెందుకు ఇలా హైదరాబాద్లో కూడా మేజర్గా ఉపయోగించుకుంటున్నారు ఉద్యోగులు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు. ఇప్పుడు మన ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి, ఉదాహరణకు వాళ్ళు ఫ్రీ బస్ ఎక్కి వస్తారు. వాళ్ళకి అంతకుముందు 5,000 ఒక ఇంట్లో పనిచేస్తే 5,000 10,000 వచ్చాడు గగనం. ఎక్కడో అంబర్పేట నుంచి అమీర్పేటకు పోవాలి, అక్కడ ఎక్కి ఇక్కడ రావడం కూలోళ్ళు. ఇప్పుడు ఎక్కడికైనా, ఇప్పుడు మా పల్లెటూర్లలోనే అంతకుముందు ఆటోలు మాట్లాడుకొని డీసీఎంలో వెహికల్స్ మాట్లాడుకొని దూరం 60-70 కిలోమీటర్లు పొద్దున్న ఎక్కిపోయి పనిచేసి వచ్చేటోళ్ళు. ఒక కాడ నాట్లేసుడు అయిపోతే ఇంకో కాడికి కూడా పోయేది, ఆ డబ్బులు వాళ్ళ మీద పడేది. ఇప్పుడు ఆడ పోతాను మెయిన్ సెంటర్లో కూర్చుంటే బస్సు ఎక్కితే కూలీ వాళ్ళు కూడా పోయి బస్సులో పోయి నాట్లేసి వస్తారు, పత్తి తీసి వస్తారు. అంటే వాళ్ళకి ఆ బర్డెన్ అనేది సపరేట్గా ఆటో మాట్లాడుకోవడము వేరే మాట్లాడుకోవడం లేదు. కాబట్టి ఇన్ని రకాలు ఒక్కసారి నేను మీ ఛానల్ ద్వారా మహిళలకు విజ్ఞప్తి చేస్తాను, ఇది బస్సు ఎక్కే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కానీ రాజకీయ అక్కస్తోటి మాట్లాడే వాళ్ళను ఇది ఏ రకంగా కరెక్ట్ అని నేను అడుగుతాను. వాళ్ళకు ఇవాళ ఏమంటారు, మేము రోజు పోతున్నామంటే నీకు ఆపత వచ్చినప్పుడే పోతారు. రోజు పోయేటోళ్ళు కూడా కొంతమంది అంటే పని వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇతర చిన్న చిన్న చిరు ఉద్యోగులు కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు పోతున్నారు కదా. కాబట్టి అది ఎంతో కొంత ఉపయోగం అనేది అది అక్కడి వరకే పరిమితం కాకుండా దానికి ఓనర్లను చేయాలి. మన సీఎం గారు అయితే ఒక 3,000 వరకు కూడా బస్సులు ఇద్దాం, రిపేర్ చేసుకోండి అని చెప్పిండు. అంటే మహిళలకు దాదాపుగా ప్రతి వివో గ్రూప్కో లేకుంటే 2-3 క్లస్టర్లో ఉన్న వాళ్ళకు ఒకటి ఇచ్చేస్తే వాళ్ళకు నెలకు ఇన్కమ్ పర్మనెంట్ జనరేట్ అవుతుంది. ఈ మహిళా సాధికారికత కోసం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పర్టికులర్గా అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాలు అని మీకు సాటిస్ఫై ఇచ్చారు? ఇంకా ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు మహిళల కోసం? మహిళా సంఘాలలో మాత్రం సాటిస్ఫాక్షన్ కనబడుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి నచ్చి. అంటే మనము గతంలో చీరలు ఇచ్చినా సరే, పండుగ అంటే పండుగకే ఇవ్వాలనేది కాదు, మాకు ఒక ఇందిరమ్మ స్ఫూర్తిని ప్రతి మహిళలో ఉండాలి. ఆమె ఫెరోషియస్గా దేశాన్ని పరిపాలించింది, కష్టాలు ఎదుర్కొన్నది, ఒంటరి మహిళగా ఎదిగింది, అంటే సింగిల్ ఉమెన్గా దేశంలో ప్రధానమంత్రిగా ఉంది. ఆమెని గుళ్ళు గోపురాలు చర్చిలు లేదా మసీదులు అన్ని కొన్ని నిరాకరించిన, అంటే రాజ్యాంగం ద్వారా ఆమె ప్రధానమంత్రి కాగలిగింది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. సో ఆమె స్ఫూర్తితో బలంగా తయారు కావాలని ఆమె పేరు మీద ఇందిరమ్మ క్యాంటీన్లు, ఇందిరమ్మ మహిళా శక్తి బిల్డింగ్లు, ఇందిరమ్మ చీరలు. సో మీకు చూసి ఇందిరమ్మ చీరలు కూడా ఎంత సంతోషంగా వాళ్ళు కట్టుకొని తిరుగుతున్నారు. అదొక సింబాలిక్ ఉమెన్ ఐడెంటిటీ, ఆత్మగౌరవానికి. ఆ చీర కట్టుకున్నప్పుడు మహిళా సంఘంలో ఉండే సభ్యురాలు వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనే ఫీలింగ్. వాళ్ళు వెనక 67 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు మనం 1 కోటి మందికి ఇస్తున్నాం వాస్తవం. గ్రామీణ ప్రాంత మహిళలు కూడా సరే అందరూ ఆశించారు, తప్పకుండా అందరికి ఇవ్వాలని మళ్ళీ సీఎం గారు మళ్ళీ ఎక్స్ట్రా 30 లక్షలు నేయించి ఇస్తున్నాం. మనం నేసే కాడ లేట్ అవుతుంది, కానీ ఈ సంవత్సరం అన్ని ముందే ఇవ్వాలని ముందే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.